హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పూజాని సాక్షిని చూడగానే సంధ్య లేచి ఇంత లేటుగానే వచ్చేది అని అడిగింది. అక్క, రాహుల్ బయలుదేరాడు, రావడానికి ఇంకో 20 నిమిషాలు పడుతుంది. ముహూర్తానికి అరగంట ఉంది. ఈ అరగంటలో నిన్ను పుత్తడి బొమ్మలా తయారు చేసే బాధ్యత మాది. ఏమంటావు సాక్షి అని పూజ అనడంతో కరెక్ట్ పూజ అని సాక్షి అనింది. పూజ వెంటనే తనతో తెచ్చిన పట్టుచీర నగలు అన్నీ తీసుకొని రూమ్లోకి వచ్చి, ఇదిగో ఈరోజు మేము ఆడపిల్ల వాళ్ళం తరపున కాదు, నేను మా ఆయన మా అత్తయ్య మగ పెళ్లి వాళ్ళ తరపున నేను రెడీ చేశాక మీకు మాకు సంబంధం లేదు అని పూజ చెప్పడంతో సంధ్య చిన్న స్మైల్ చేసింది. పూజ తెచ్చిన చీర రంగు చూడగానే సంధ్యకి రాహుల్ రెడ్ కలర్ శారీ కట్టుకోమని చెప్పడంతో అది కూడా రెడ్ కలర్ కావడంతో అలాగే చూసింది. ఏంటి అలాగే చూస్తున్నావు, చీర నచ్చిందా? కలర్ మీ ఆయనకి నచ్చిందేలే, ఫోన్ చేసి మరీ చెప్పాడు అని పూజ చెప్పింది. ఓహో, రెడ్ కలర్ శారీ కట్టుకొని హాట్గా కనిపించాలనా అని సాక్షి అనడంతో సంధ్య చిన్న స్మైల్ చేస్తూ ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. తర్వాత పూజ సంధ్యకి చీర చూడ చక్కగా కట్టి, కూర్చో అక్క, మేకప్ చేస్తాను అని అంటూ తనని కూర్చోబెట్టి తన మొహం చూడగా తన మొహం మీద ఉన్న బొట్టు చూసి అక్క అని ఆశ్చర్యంగా అనింది. సంధ్యకి వెంటనే కళ్ళల్లో నీళ్ళొచ్చేటప్పుడు అది రాహుల్ గుళ్ళో అని అంటూ ఉండగా పూజ వెంటనే హక్ చేసుకొని పర్వాలేదక్క, ఇది ఉండాలి, ఇది చాలా అవసరం అని చెప్పింది. సాక్షి సంధ్య చేయి పట్టుకొని, వదినా, ఇది లేకపోయినా మేం ఇవాళ పెట్టేవాళ్ళం. ఈ రోజు నుండి నీ లైఫ్లో విహారీ అనే చాప్టర్ లేనే లేదు. ఫ్రెష్గా కొత్తగా నీ లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నావు. ఈ కన్నీళ్ళు కూడా ఉండకూడదు అని చెప్పింది. కరెక్ట్ అక్క అని పూజ సంధ్య కన్నీళ్లు తుడిచి ఇకేడవకు అని లైట్గా మేకప్ చేసి చూడ చక్కగా తయారు చేసి ఆఖరికి పువ్వులు కూడా పెట్టి చేతికి నిండుగా గాజులు వేసి చూడు ఎంత అందంగా ఉన్నావు అని చెప్పడంతో సంధ్య తల ఎత్తి అద్దంలో చూసుకుంది. తను పెళ్లి చేసుకున్న పరిస్థితులు వేరు, ఆ తర్వాత విహారీతో ఉన్న పరిస్థితులు వేరు. ఏ రోజు ఇలా పట్టుచీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని చూడ చక్కగా తయారైందే లేదు. అలాంటిది మొదటిసారి ఇలా రెడీ అవ్వడంతో చాలా ఎమోషనల్గా అనిపించినా దాన్ని బయటికి చూపించకుండా మౌనంగా ఉండిపోయింది. సరే అక్క, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అని పూజ వెళ్ళి బయట జరుగుతున్న ఏర్పాట్లన్నీ చూసి అమ్మయ్య అన్నీ కరెక్ట్గా అయిపోయాయి అని అంటూ ఉండగా మేం కూడా వచ్చేసాం అని రాహుల్ అన్నాడు. రావయ్యా, నీకోసమే ఎదురు చూస్తున్నాం అని ఆనంద్ అన్నాడు. మా ఇల్లు చాలా దూరం కదా, అందుకే రావడానికి లేట్ అయింది, లేదంటే ఎప్పుడో వచ్చేసేవాడిని. అయినా నిద్ర లేచిన దగ్గర నుండి మా నాన్నని పోరు పెడుతూనే ఉన్నా, బయలుదేరితే కదా అని రాహుల్ అన్నాడు. రేవంత్, వీడితో నేను వేగలేను. రేపు పాపం సంధ్య ఎలా భరిస్తుందో తెలియదు, కానీ చిరాకొచ్చేస్తుంది నాకు. రాహుకాలంలో బయలుదేరుదాం అంటాడు. అడిగితే మనం వెళ్ళేసరికి రాహుకాలం అయిపోతుంది కదా అంటాడు. అడ్డదిడ్డంగా మాట్లాడతాడు అని నాగభూషణం అన్నాడు. రేవంత్ నవ్వి సంధ్య చాలా తెలివైంది, రాహుల్ని దారిలోకి తెచ్చేస్తుందిలేండి అని అనడంతో రాహుల్ అయిపోయింది, మేమేదో తెలియక పడ్డాం, నువ్వైతే మరి కోరి కోరి వెళ్ళి నూతిలో పడుతున్నావు, చూసుకో మరి నీ ఫ్యూచర్ అని ఆనంద్ అనడంతో పర్వాలేదు, నాకు ఇష్టమే అని రాహుల్ అన్నాడు. అందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా హడావిడిగా పూజారి కూడా వచ్చి అన్ని ఏర్పాట్లు చూసి అన్నీ చాలా చక్కగా అమర్చారని చెప్పి కూర్చొని టైం చూసి అమ్మాయిని కూడా తీసుకురండి బాబు, నువ్వు కూడా వచ్చి కూర్చో అని పూజారి గారు చెప్పడంతో రాహుల్ లేచి వెళ్ళి కూర్చున్నాడు. పూజ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి సంధ్య అక్క, రాహుల్ వచ్చేశాడు, పూజారి కూడా వచ్చేశాడు, ఇక పద అని చెప్పడంతో సంధ్యకి చాలా టెన్షన్గా అనిపించింది. ఏం పర్లేదక్క, పద అని పూజ అనడంతో సంధ్య లేచి సాక్షితో పూజతో కలిసి రూమ్లో నుండి అడుగు బయటపెట్టింది. డోర్ ఓపెన్ అవ్వగానే రాహుల్ వెనక్కి తిరిగి తలదించుకొని అడుగు బయటపెట్టిన సంధ్యని చూసి ఫ్రీజ్ అయిపోయాడు. తననెప్పుడు ఇంత అందంగా చూసిందే లేదు. చూడ చక్కగా అనిపించటంతో చిన్న స్మైల్తో కాస్తంత బ్లష్ అవుతూ ముందుకు తిరిగాడు. రాగిణి, కృష్ణమూర్తి కానీ సునంద, రాజేంద్ర, చరణ్, రేవంత్ ఎవరూ కూడా సంధ్యాని ఒక్కసారి కూడా ఇలా రెడీ అవ్వడం చూడకపోవడంతో మొదటిసారి తనని ఇలా చూసి ముచ్చట పడకుండా ఉండలేకపోయారు. అంత అందంగా కనిపించింది. పూజ సంధ్యాని పీటల మీద కూర్చోబెట్టి పక్కకి రావడంతో సంధ్యకి చాలా టెన్షన్గా అనిపించిన తన గుండె అదురుని తగ్గించుకొని పూజారి చెప్పింది చేసుకుంటూ వెళ్ళింది. రాహుల్ కూడా ఎంతో శ్రద్ధగా పూజారి చెప్పింది ప్రతిదీ చేస్తూ మధ్య మధ్యలో సంధ్యాని చూస్తూ ఉన్నాడు. పూజ పూర్తయ్యాక ఇద్దరూ లేచి నిలబడగా ఉంగరాలు చేతికిచ్చి ముందు అమ్మాయికి పెట్టు బాబు అని చెప్పడంతో సంధ్య గట్టిగా పిడికిలు బిగించి ఉన్న చేతిని అలాగే పెట్టుకొని రాహుల్ వైపు చూసింది.
రాహుల్ చిన్న స్మైల్తో తన చేతిని చేయి చాచి ఇవ్వమని అడగడంతో అదురుతున్న గుండెతో తన చేతిని కాస్తంత వదులు చేసి పక్కకి తిరిగి అందరి వైపు చూసింది. అందరూ కానివ్వు అని అనడంతో సంధ్య తల ఊపి రాహుల్ వైపు తిరిగి చేతిని తన చేతిలో పెట్టింది. రాహుల్ అందంగా నవ్వేస్తూ సంధ్య చేతికి ఉంగరం తొడిగాడు. ఇప్పుడు నువ్వు కూడా పెట్టమ్మా అని పూజారి చెప్పడంతో రాహుల్ వెంటనే తన చెయ్యి చాచగా సంధ్య ఉంగరం గట్టిగా పట్టుకొని రాహుల్ చేతి వైపు తీసుకొని వెళ్ళి కళ్ళు మూసుకొని బలంగా ఊపిరి వదిలి ఉంగరం పెట్టింది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టడంతో రాహుల్ నవ్వుతూ చూడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పాడు. సంధ్య మౌనంగానే ఉండటంతో ఆ తర్వాత పూలమాలలు మార్చుకోవడం, అక్షంతలు వేయించుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అంతా పూర్తయ్యాక పంతులు గారు దక్షిణ తీసుకొని వెళ్ళిపోగా పూజ అందరికీ జ్యూసెస్ ఇస్తూ అక్క రాహుల్తో ఏమైనా మాట్లాడతావా అని అడిగింది. పూజ అని తల అడ్డంగా ఊపడంతో కానీ రాహుల్ మాట్లాడాలంట, మేడ మీదకు వెళ్ళు అని పూజ చెప్పింది. ఇంతమంది ఉన్నారు, నేను వెళ్ళను, నాకు భయం అని సంధ్య చెప్పింది. అయ్యో అక్క ఒక్క నిమిషం అని పూజ వెనక్కి తిరిగి రాహుల్ అందరూ ఉన్నారు, అందుకే నువ్వు పిలిస్తే అక్క రాను అంటుంది, భయపడుతుంది అని పూజ చెప్పింది. సంధ్య తల పట్టుకొని గట్టిగా కళ్ళు మూసింది. సాక్షి నవ్వుతూ ఎందుకు కళ్ళు మూసా, అక్కడ రాహుల్ ఈ విషయం అందరికీ చెప్పాడు, చెప్పే తీసుకెళ్తున్నాడు, ఏమైనా రాహుల్ సూపర్ అబ్బా, ఎవరైనా అలా ఉంటారా అని సాక్షి అనింది. వెళ్ళురా అని చరణ్ అనడంతో సంధ్య చేతిలో జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టబోతుంటే పర్లేదు జ్యూస్ గ్లాస్ తీసుకొనిరా, తాగుతూ మాట్లాడుకుందాం అని రాహుల్ చెప్పాడు. ఎంత చెప్పినా సంధ్యకి చాలా ఇబ్బందిగా అనిపించి తప్పక లేచి రాహుల్ వెనుక ఇంట్లో నుండి బయటికి వెళ్ళి మేడ మీదకి వెళ్ళారు. పైకి వెళ్ళాక కాస్తంత ఎండగా అనిపించడంతో పర్లేదు కదా అంటే రూమ్లో మాట్లాడుకుంటే బాగుండదు, అదే మేడ మీదంటే ఎవరికి ఏ ఫరక్ పడదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా, జస్ట్ 5 నిమిషాలు, కందిపోతావని తెలుసు కానీ తప్పడం లేదు అని రాహుల్ అన్నాడు. రాహుల్ ఇలా పక్కకొస్తే ఏమైనా బాగుంటుందా, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం ఆలోచించవచ్చు కదా అని సంధ్య అనింది. ఓ ఎమ్మో, ఇంతకుముందు ఇలాంటివన్నీ ఆలోచించే నిన్ను మిస్ చేసుకున్నాను, ఇప్పుడు కూడా అంటే నా వల్ల కాదు, మెమరీస్ అన్నీ పోతాయి అని రాహుల్ చెప్పి తన ఫోన్లో సెల్ఫీ కెమెరా ఆన్ చేసి ఇటు చూడు అని తన భుజం చుట్టూ చేయేశాడు. సంధ్య చెయ్యి వైపు రాహుల్ వైపు చూడడంతో రాహుల్ ఫోటో క్లిక్ అనిపించి ఎంత బాగా చూస్తున్నావో నా వైపు అని ముచ్చటగా చెప్పి సరే సరే ఇటు చూడు అని 4-5 ఫోటోలు తీసుకున్న తర్వాత తెలుసా రెడ్ శారీలో రెడ్ రోజులా ఉన్నావు అని రాహుల్ తనని ప్రైజ్ చేశాడు. సంధ్య సైలెంట్గానే ఉండడంతో నువ్వు ఈ మౌనాన్ని అంగట్లో కొనుక్కున్నావా లేదా వడ్డీకి తెచ్చుకున్నావా, లేకపోతే రోజుకి ఇన్ని గంటలు ఇలా ఉండాలని రూల్ ఏమైనా ఉందా, ప్లీజ్ అదేమన్నా ఉంటే ప్లీజ్ ప్లీజ్ వదిలేసాయి, నా వల్ల కావడం లేదు, నేనేం మాట్లాడినా నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకేం నచ్చడం లేదు అని రాహుల్ నొచ్చుకున్నాడు. సంధ్య చేతిలో ఉన్న గ్లాస్ని పక్కన పెట్టి తెలుసా రాహుల్ మొదటిసారి పట్టుచీర కట్టుకున్నాను అని చెప్పింది. రాహుల్ ఆశ్చర్యంగా చూడడంతో నిజంగా చెప్తున్నాను, పట్టుచీర మొదటిసారి కట్టుకున్నాను, అసలు నా దగ్గర ఒక పట్టుచీర కూడా లేదు, నేను ఎప్పుడూ కొనలేదు, అంటే పెళ్ళి చెప్పకుండా చేసుకున్నాను, ఆ తర్వాత నేను ఒక ఫంక్షన్కి వెళ్ళలేదు, పూజ పెళ్ళికి కూడా అలా వెళ్ళి ఇలా వచ్చేసాను ఉండలేక, అది కూడా కేవలం చరణ్ అన్నయ్య కోసం, ఇష్టం లేకుండా జరుగుతున్నది కదా, అందుకే నేను ఎప్పుడూ రెడీ అవ్వలేదు. మొదటిసారి ఇలా అద్దంలో చూసుకున్న క్షణం చాలా బాగా అనిపించింది, చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, నేను వస్తున్నప్పుడు నువ్వు తిరిగి చూసినప్పుడు ఆ క్షణం నేను చూశాను, చాలా కొత్తగా అనిపించింది. ఉంగరం తొడిగేటప్పుడు అందరి వైపు చూశాను, ఉంగరం తొడగమని అందరూ ఒకేసారి ఎంతో ఇష్టంగా చెప్పారు, ఇలాంటివి నా లైఫ్లో నేను ఎప్పుడూ రుచి చూడలేదు, మొదటిసారి చాలా బాగా అనిపించింది, అందరికీ నచ్చేలా మెచ్చేలా ఉంటే ఎలా ఉంటుందో రుచి చూశాను అని సంధ్య చెప్పింది. రాహుల్కి సంధ్య మాటల్లో తన బాధ అర్థమై ముందుకు వెళ్ళి నిలబడి తనని హక్ చేసుకోవడంతో సంధ్యకి చాలా బాధ అనిపించి కళ్ళు మూసి కళ్ళల్లో నీళ్లు బయటికి వదులుతూ రాహుల్ చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. రాహుల్కి ఇంకాస్త బాగా అనిపించి చిన్న స్మైల్తో ఇక మీద అన్నీ కొత్తగానే ఉంటాయి, నీ జీవితం ఎంత అందంగా మారుతుందంటే ఎప్పుడు నువ్వు ఇలాంటి సంతోషాల గురించి చూసుండవు, అలాంటివన్నీ నీకు దక్కుతాయి, చెప్పాను కదా ఈ కన్నీళ్ళు మాత్రం వద్దు, సంతోషంతో అయినా సరే వద్దు, ఇంకొక 6 రోజుల్లో మన పెళ్ళి, ఈ వారం పెళ్లి పనులతో గడిచిపోతుంది, పెళ్ళయ్యాక నా దగ్గరికి వచ్చేస్తావు, ఆ తర్వాత ప్రతిరోజు నీకు కొత్తగానే ఉంటుంది, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అని రాహుల్ చెప్పాడు. సంధ్య రాహుల్ షర్ట్ని తన పిడికిటిలో బంధించి తన వీపు చుట్టూ వేసిన చేతులు మరి కాస్త టైట్ చేసి ఒక విషయం చెప్తాను అని అనింది. చెప్పు అని రాహుల్ అన్నాడు.
రాహుల్, నేను నిన్ను నమ్ముతున్నాను. ఇంతకుముందు ఎవ్వరిని నమ్మనంతగా నిన్నే నమ్ముతున్నాను. రేపటి రోజు నా జీవితం ఏంటో నాకు తెలియదు, కానీ నేను నిన్ను నమ్మి నీ లైఫ్లోకి రావడానికి కారణం నువ్వు చెప్పిన మాటలు కాదు, ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు అని కాదు. నువ్వు నాకు ప్రతి చోట ప్రిఫరెన్స్ ఇవ్వడమే నా నమ్మకాన్ని కొంచెం కొంచెం పెంచేస్తుంది. ఆడపిల్లను కదా, కంపేర్ చేస్తున్నాను. ప్రతిదీ కంపేర్ చేస్తూనే ఉన్నాను. ప్రతి దగ్గర నువ్వు నన్ను చాలా బాగా చూస్తున్నావు. ఇది రేపటి రోజు ఉంటుందో లేదో నాకు తెలియదు. ప్రస్తుతం మాత్రం నేను చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. కేవలం నీ వల్లే ఇవన్నీ నా లైఫ్లో లేనివి కొత్తగా ఇప్పుడే వచ్చాయి. వీటికి కారణం నువ్వే. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రేపటి రోజు కొద్ది రోజులు పోయాక నీకు నేను బోర్ కొట్టొచ్చు, లేదా విసుగు అనిపించవచ్చు, లేదా నేనే ఎక్కువ టైం తీసుకుంటున్నాను కదా అని నీకు చిరాకు వచ్చి వద్దు అని కూడా అనుకోవచ్చు. కానీ ప్లీజ్ వదిలేయొద్దు అని సంధ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, కారణం నేను విహారీని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు. ఎందుకంటే వాడెప్పుడూ సంధ్యతో కాపురం చేయలేదు, పూజతోనే చేశాడు. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కూడా నేనేంటని వాడికి అస్సలు తెలీదు. నా కోసం ఏం చేస్తే నేను సంతోషిస్తానో వాడికి తెలియదు. అసలు నా సంతోషానికి ఒక్కరోజు కూడా కారణం అవ్వలేదు. కానీ ఇదంతా నాకు నేను కోరుకొని వాడి లైఫ్లోకి వెళ్ళింది నేనే కాబట్టి అడ్జస్ట్ అవుతూ వచ్చాను. కానీ ఆఖరి రోజు వాడు అడిగిన కోరికని తీర్చలేకపోయాను. అది నేను భరించలేకపోయాను. అందుకే చంపేశాను. నేనే చంపేశాను రాహుల్. ఆ రోజు గురించి ఈ రోజుకి నేను రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే వాడు నన్ను తన ఫ్రెండ్స్ అడిగితే ఇచ్చేశాడు. ఆ రోజు చాలా భయం వేసింది. ఒకరి దగ్గర బలైన నేను అంతమంది దగ్గర తట్టుకోలేకపోయాను, అది కూడా నా ఇంట్లో. అందుకే తల పగలగొట్టేశాను. వెంటనే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను. చాలా భయం వేసింది. కానీ అత్తయ్య మామయ్య అలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వదిలేయమని చెప్పారు. ఇప్పటికీ ఈ నిజం అత్తయ్యకి మామయ్యకి కాకుండా నేను పూజతో మాత్రమే షేర్ చేశాను. ఇప్పుడు నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, రేపటి రోజు నీకు తెలిస్తే నేను నిందపడాల్సి ఉంటుంది. అన్నింటికి మించి నా గురించి అన్నీ తెలిసి పెళ్లి చేసుకుంటున్నాను అని అనుకుంటున్నావు, కానీ కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయి. అవన్నీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఏ రోజైతే నువ్వు పెళ్లి చేసుకుంటాను అని అడిగావో ఆ రోజు నుంచి ప్రశాంతంగా అయితే నిద్రపోతున్నాను. ఎందుకంటే లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తోడు అవసరం. ఆ తోడు లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదు. ఇప్పుడు కూడా నేను పాస్ట్ మర్చిపోలేదు, మర్చిపోయేలాగా లేదు. కానీ అది మర్చిపోయేలా నువ్వు చేయగలవన్న నమ్మకం కలిగిన తర్వాత నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. రేపటి రోజు నేను నీకు సంతోషాన్ని ఇవ్వగలనో లేదో, సుఖాన్ని ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. ఎంత టైం తీసుకుంటానో నాకు తెలియదు. నీకు ఎంత బోర్ కొట్టిస్తానో నాకు తెలియదు. ఎంత విసుగు పుట్టిస్తానో నాకు తెలియదు. కానీ నీ కారణంగా నేను మాత్రం చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉండబోతున్నాను. నీకు నన్ను వదిలేయాలి అని ఆలోచన వచ్చే వరకు కూడా నేను సంతోషంగానే ఉండగలను. కేవలం నేను నీ ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నాను. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నా మీద ఇష్టం ఎంత అని నాకు కనిపిస్తుంది. మొదటిసారి ఈ ఇష్టాన్ని చూస్తుంటే చెప్పలేనంత హాయిగా అనిపిస్తుంది. నీకోసం ఏమైనా చేయొచ్చు అన్న ఆలోచన కూడా వస్తుంది. అందుకే చెప్తున్నాను, నీకు నేను నచ్చకపోతే వేరే ఎవరైనా నచ్చినా పర్వాలేదు, నన్ను మాత్రం వదిలేయొద్దు. ఎందుకంటే నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు ఇప్పటి వరకు నా లైఫ్లో లేరు. ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చావు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషాన్ని నాకు ఇలాగే ఇవ్వు అని సంధ్య ఏడుస్తూ చెప్పింది. రాహుల్ సంధ్యాని అస్సలు వదలకుండా అలాగే పట్టుకొని, సంధ్య విహారీని చంపావని చెప్తున్నా, కానీ మీ అత్తయ్య మామయ్య నీకే సపోర్ట్ చేశారంటే నువ్వు చేసింది కరెక్టనే కదా అర్థం. అన్నింటికి మించి తన భార్యని ఎవరైనా పరాయి వాడితో షేర్ చేసుకోవాలని చూస్తారా? అది అసలు ఊహకే భరించలేం. అలాంటిది వాడు చేశాడు. నువ్వు సరైన బుద్ధి చెప్పావు. అన్నింటికి మించి అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు పూజ నిలబడడం నీకు గుర్తొచ్చి వెళ్ళి క్షమించమని అడిగి అందరి దగ్గర ప్రేమను సంపాదించావు. ఇదే చాలా గొప్ప తెలుసా? ఎప్పుడూ కూడా మనం ఏది తిరిగిస్తే అదే తిరిగి వస్తుంది. ఒకప్పుడు నువ్వు అందరి మీద చిరాకు పరాకు చూపించావు కాబట్టి అందరూ నీకు కూడా అవే చూపించారు. ఇప్పుడు ప్రేమను చూపిస్తున్నావు కాబట్టి తిరిగి అందరూ ప్రేమను చూపిస్తున్నారు. లైఫ్ చాలా సింపుల్ సంధ్య, మనమే కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. నువ్వు అడిగావు కదా వదిలేయొద్దు అని, అస్సలు వదలను. నువ్వు నన్ను అడిగిన ఫస్ట్ కోరిక తీర్చేస్తాను. లైఫ్ లాంగ్ లాస్ట్ మినిట్ వరకు కలిసే ఉందాం. చెప్పాను కదా, అంతమందిని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు. ఒకవేళ రేపటి రోజు బాగా డబ్బులు సంపాదించినా నాకొద్దు. దాంతో నా భార్య బిడ్డలతో ఎలా సంతోషంగా ఉండాలని ఆలోచిస్తాను. కానీ కొత్త వ్యక్తులకు ఆహ్వానం మాత్రం అస్సలు ఇవ్వను. ప్రశాంతంగా నిద్రపోతున్నానన్నావు కదా, ఈ మాట నాకు నిజంగా సంతోషాన్ని ఇస్తుంది. ఈ రోజే కాదు, ఇక మీద ఇలాగే పడుకునేటప్పటికీ ఎంతో ప్రశాంతంగా కూనుకు తీసేలా చేస్తాను.
ఏ టెన్షన్స్ ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు, అసలు ఉండనివ్వను అని రాహుల్ తన మొహాన్ని పట్టుకొని తన బొటని వేళ్లతో కన్నీళ్లు తుడుస్తూ నుదుటి మీద ముద్దు పెట్టాడు. సంధ్యాకి అయినా తన కన్నీళ్లు అస్సలు కంట్రోల్ కాకపోవడంతో రాహుల్ ఏవేవో మాటలు చెప్పి ఏడుపు ఆపించి ఆఖరికి తన పెదవుల మీద నవ్వులు కూడా తెప్పించేశాడు. సంధ్య చిన్నపాటి నవ్వుతో ఇక వెళ్దాం, చాలాసేపు అయిపోయింది అని చెప్పింది. హలో, ఎక్కడికి వెళ్ళేది? చాలాసేపు అయితే ఏంటి? మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారనా? హలో ఇటు చూడు అని చేతికి ఉంగరం చూపించి, నువ్వు నాకు సగం భార్య అయిపోయావు. కరెక్ట్గా 6 రోజుల్లో నీ మెళ్ళో తాళి కట్టి నా భార్యను చేసుకోబోతున్నాను. అప్పుడు మనం ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఎవరేం మాట్లాడరు. నీకు మాట్లాడడానికి మాటలు కరువైతే సైలెంట్గా నిలబడి చూసుకుంటూ ఉంటాను అని రాహుల్ తన పక్కనే నిలబడి భుజం చుట్టూ చేయేశాడు. సంధ్య ఇంకేం మాట్లాడకుండా చిన్నగా తల ఊపి రాహుల్ మాట్లాడుతూ ఉంటే అలాగే 10 నిమిషాల పాటు ఉండిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ కిందికి రావడంతో, ఏంటండి ఇది, ఇప్పటికి తీరిందా మీకు అని సాక్షి అడిగింది. రాహుల్ నవ్వి, బాగుందమ్మా బాగుంది. నువ్వేమో మీ ఆయనతో మాట్లాడుతున్నావు, పూజతో రేవంత్ గారు మాట్లాడుతున్నారు. మరి నేను నా కాబోయే భార్యతో మాట్లాడుకోవద్దా? పైగా నీకంటే మాకే ఎక్కువ ముచ్చట్లుంటాయి. అబ్బో, తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది. ఎంత టైం పడుతుందో ఏంటో. అసలు ఈ సంధ్య నోరు తెరవదు. తెరిచిందంటే ఆ రోజు దీపావళి వచ్చినట్టే. మహా అయితే 5 నిమిషాలు మాట్లాడుద్ది, లేదంటే సైలెంట్గా ఉంటుంది అని రాహుల్ అనడంతో అందరూ నవ్వారు. సరే చెప్పండి, పెళ్లి పనులు ఏమేమి ఉంటాయి, ఏమేం చేయాలి? నాకైతే అస్సలేమీ తెలియదు. మీరు చెప్తే చేస్తాను, లేదంటే మీరంతా నాకు సాయం చేయాల్సిందే. అందరూ సంధ్య తరపునే ఉంటానంటే కుదరదు, నా తరపున కూడా ఉండాలి అని రాహుల్ అడిగాడు. ప్రభావతి నవ్వుతూ, నువ్వు నాకు రెండో కొడుకువి. ఈ పెళ్లి బాధ్యత మొత్తం నాది. నువ్వేం చేయాల్సిన పని లేదు. నేను పిలిచినప్పుడు నువ్వు వస్తూ ఉంటే సరిపోతుంది అని చెప్పింది. రాహుల్ లేచి వెళ్ళి ప్రభావతి పక్కన కూర్చొని భుజం మీద తలవాల్చి, అమ్మా నువ్వు నిజంగా నాకు అమ్మవే అని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.